ఇబ్బందికరంగా ఉంది అనేది ఎట్లా? ఇది టీ కప్లో తుఫాన్ లాంటిదండి. దీన్ని పెద్దగా చేయటం కరెక్ట్ కాదు. ఎందుకంటే డెఫినెట్గా చిరంజీవి గారు వచ్చిన తర్వాత పరిస్థితులు అన్నీ మారిపోతాయి. అవసరమైతే నిజంగా చెప్పాలంటే బాలకృష్ణ గారి దగ్గరికే వెళ్తారు తెలియదు కదా ఆయన ఎంతైనా. ఎందుకంటే ఇండస్ట్రీ పెద్దగా ఆయన ఇలాంటి విషయాలు చాలా జాగ్రత్తగా ఉంటారు, ఇవన్నీ చేస్తుంది. కాబట్టి ఇది ఇంతటితో అయిపోయి మిగతా ఇప్పుడు వచ్చే వరకు ఆయన వెయిట్ చేసి పెంచకుండా చూడండి. అందుకే మరి వేరే వాళ్ళకి అవకాశం కదా, వేరే వాళ్ళకి అవకాశం. బాలకృష్ణ గారు కూడా చిరంజీవి గారి కోసం వెయిట్ చేస్తున్నారేమో, సో ఇలా కాదు ఇది అని చెప్పడానికి. ఆయన ఇప్పుడు కలిసి మాట్లాడచ్చు, వాళ్ళిద్దరు కలిసి మాట్లాడితే ఒకసారి అసలు ఇలాంటివి ఏమి ఉండదు ఇక. కాబట్టి అది జరగచ్చు, జరిగే అవకాశం కూడా. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారికి తగ్గి ఆయన అసెంబ్లీకి వెళ్ళినా కూడా బాలకృష్ణ గారు పవన్ కళ్యాణ్ మాట్లాడుకున్నా కూడా ఇష్యూ సాల్వ్ అయిపోద్ది. ఇంత వైరల్ కూడా అవ్వదు అసలు ఏంటి అనేది. ఆయనే ఉద్దేశంతో అన్నాడు, ఆయనేమన్నాడు అనేది వాళ్ళిద్దరు ఒకసారి ఒక వ్యక్తులు అనేది కలిసి మాట్లాడుకుంటే ఎంతటి ఇదైనా తగ్గిపోద్దండి. ఆవేశాలు అన్నీ తగ్గుతాయి. అసలు ఎలాంటి సమస్య ఉండదు. ఇక మూడో వ్యక్తికి మనం అవకాశం ఇవ్వకూడదు. ఆ అవకాశం తీసుకునే వాళ్ళని వీళ్ళు కూడా దూరం పెట్టండి. కమ్యూనికేషన్ గ్యాప్ అనుకోవచ్చా ఇదంతా? మిస్కమ్యూనికేషన్ 100% మిస్కమ్యూనికేషన్. ఒకటి ఇచ్చేసాం అయిపోయింది, వాళ్ళు తీసేసుకున్నారు, దాన్ని హైలైట్ చేస్తున్నారు. 100% అది హైలైట్ చేస్తున్నారు. సో ఆ అవకాశం ఇటు చిరంజీవి గారి అభిమానులు కానీ బాలకృష్ణ గారి అభిమానులు కానీ జగన్ అనుకో వాళ్ళకి ఇవ్వకూడదు. అంటే వైసీపీ వాళ్ళకి అవకాశం, వైసీపీ సోషల్ మీడియా వాళ్ళకి కానీ ఎవరికైనా మా అవకాశం ఇవ్వకూడదు అనేదే. ఎందుకంటే కూటమి మైత్రిని దెబ్బతీయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి కాబట్టి అది అలాంటి ప్రయత్నాలకి మనం అదిలో అడ్డుకట్టు వేయాలి సార్. మిగతా మనం అందరం కలిసి. మీరు సార్ అంటే ఏంటి ఎట్లా ఉంది మీకు ఐడియా ఉంటుంది కదా, ఏమైనా ఆలోచనలు చేస్తున్నారు? అసలు ఏం లేదు సార్. ఇక్కడ 1-2 ఇది కూడా చిరంజీవి గారి అభిమానుల్లో వైసీపీ వాళ్ళు ఉంటారు, జనసేన వాళ్ళు ఉంటారు, తెలుగుదేశం వాళ్ళు ఉంటారు. జనసేన వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఎక్కడ ఉండదు. ఈ వైసీపీలో ఉన్న చిరంజీవి గారి అభిమానులు కొంతమంది వాంటెడ్లీ అంటే వాళ్ళ నాయకులు కూడా వాళ్ళ మీద ప్రెషర్ చేస్తారు కదా, దానివల్ల ఏదో నాగేంద్ర గారికి లాంటి వాళ్ళకి ఆయన పెద్ద కాబట్టి వాళ్ళు మేము మీకు సపోర్ట్ చేస్తాము మరి మాకు అని అడగొచ్చు. ఆయన కూడా ఆయన చెప్పిన దాంట్లో ఇది అసలు టోటల్ మిస్కమ్యూనికేషన్. బాలకృష్ణ గారు అనేది వెరీ క్లియర్గా ఆ నలుగురిలో ఏ ఒక్కరు దాంట్లో అడగలేదు, గట్టిగా అడగలేదు. ఎందుకంటే సైకో మెంటాలిటీ అది. ఇప్పుడు చిరంజీవి గారు కూడా ఎందుకు అంత తగ్గి దండం పెట్టారు? సైకోకి ముందర ఒక 10 మంచి గాజు బౌల్స్ ఉన్నాయి. ఒకటి ప్రజావేదికను పగలగొట్టాడు, 2 పోలవరాన్ని నాశనం చేశాడు. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ అనేది గవర్నమెంట్ అది కాదు, ఇది ఒక ప్రైవేట్. ప్రతి ఒక్కళ్ళు 1,000 మంది బతుకుతుంటారు దీని మీద ఆధారపడి. వీళ్ళందరి జీవితాలు ఎక్కడ నాశనం అయిపోతాయని ఆయన తగ్గాడు. ఆ రోజు అందరికీ తెలిసింది అది. పవన్ కళ్యాణ్ గారు కూడా అదే మాట అన్నాడు. సో 100% అండి క్రాంతి గారు చెప్పినట్టు సినిమా ఇండస్ట్రీ అనేది ఒక గాజు మేడండి. దాని మీదకి ఎవరు ఏ చిన్న రాయి విసిరినా పగిలిపోద్ది అది. సో ఈ అద్దాల మేడని జాగ్రత్తగా కాపాడుకుంటూ రావాలి. మన సినిమా ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తుల మధ్య ఏదైనా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు వాళ్ళు కూర్చొని మాట్లాడుకొని దాన్ని సాల్వ్ చేసుకుంటారు. దాంట్లోకి మూడో వాళ్ళు ఎంటర్ అవ్వాల్సిన అవసరం లేదు. సమాజంలో సార్ ఎక్కడ ఏం జరిగినా ఈ గాజు మీద పైన రాయడానికే చూస్తారు, సంబంధం లేకపోయినా. అందుకనే చిరంజీవి గారు వచ్చే వరకు వెయిట్ చేయండి అందరూ. అందుకనే కదా వీళ్ళు పేజ్ 3 ఆర్టిస్టులు అయ్యారు. పేజ్ 3 అనేది వీళ్ళకి మాత్రమే స్పెషల్ గా ఉంటుంది. ఏమైనా ఉందా సార్ ఆలోచన? అసలు ఏం లేదండి అనేది మళ్ళీ బాలకృష్ణ గారికి సంబంధించి స్పందించడము అట్లాంటి. అది చిరంజీవి గారు వాళ్ళిద్దరు మాట్లాడుకుని ఉంటారు. ఈ పాటికి మనం అంత కరెక్ట్ గా చెప్పలేము కదండి. ఇది అసలు మేమైతే ఇష్యూగానే ఫీల్ అవ్వలేదు. అసలు మాట్లాడింది సైకో జగన్ గారి గురించి, అసలు చిరంజీవి గారి గురించే కాదు. అనవసరంగా దీన్ని వాళ్ళకి ఫేస్ వాల్యూ లేదు కాబట్టి ఈయన తీసుకుని వచ్చి ముందర పెట్టుకుంటున్నారు. అంటే సభలో లేని వ్యక్తి చిరంజీవి గారు అన్నప్పటికీ కూడా మరి ఆ సందర్భాన్ని మాట్లాడాలంటే ఆ పేరు వస్తుంది కదా. కామినేని గారు ఆ పేరు ఎత్తారు కాబట్టి ఆ పేరు నుంచి కంటిన్యూ చేస్తా వచ్చి అక్కడికి వెళ్ళిన నలుగురిలో ఏ ఒక్కరిలో అన్నారు. చాలా క్లియర్గా చెప్పారు. దానికి అసలు ఇష్యూవే లేదు. వాళ్ళు వాంటెడ్లీ క్రియేట్ చేసుకోగలుగుతున్నారు. వాళ్ళ ఫేస్ వాల్యూ లేదు. వాళ్ళకి ఏదో ఒకటి కావాలి ముందర వీళ్ళ ముగ్గురిని చేల్చాలా అంతే, అంతకంటే ఏం లేదు. ఆ ఒక్క తలబాటుని ఈ భూతద్దంలో చూపిస్తూ హైలైట్ చేస్తూ మూడో వ్యక్తి ఎంటర్ అయిపోయి దాన్ని పెద్దదిగా చూపించి భూతద్దంలో చూపించి ఏదో జరుగుతుంది అనే ఒక భ్రమని. కావాల్సిందే అది కదా సార్. ఇప్పుడు కూటమిని విచ్ఛిన్నం చేయాలి అంటే ఏం చేయాలి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ చిరంజీవి గారు వీళ్ళని ఏదైనా చేసేస్తే నిజంగా మెయిన్ గా జరిగిపోతే ఇంకా ఫర్దర్ గా ఏం చేయొచ్చు అనేది ఆలోచన వాళ్ళకి దొరికిపోయింది. ఇది ఒక్క నిమిషం అండి. ఇప్పుడు వైసీపీ నాయకులు చాలా మంది బాలకృష్ణ గారి మీద మాట్లాడుతున్నారు. వాళ్ళకి దమ్ముంటే ఒక అవినీతి మరకలేని వైసీపీ నాయకుడిని బయటకు వచ్చి బాలకృష్ణ గారి గురించి మాట్లాడమనండి. లేదు బాలకృష్ణ గారి మీద ఒక అవినీతి మరక ఏదైనా ఉంటే చూపించమనండి.
లేదు బసవతారకంలో ఏమైనా ఉంటే చూపించమనండి, హిందూపురంలో ఏమైనా ఫాల్ట్లు జరిగితే చూపించమనండి. ఇవి వదిలేసి వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళిద్దరి మధ్యలో వాళ్ళు ఏదో మాట్లాడుకుంటే ఒక డూ అనే 2 పదాలను పట్టుకొని జగన్ అంటే ఆయన సైకోనో లేదంటే ఆ టైంలో చేసినటువంటి ఇబ్బందులు అవి చెప్పే ప్రయత్నంలో ఈ విధంగా అంటే ఎవడు చెప్పాడు ఎవడు మాట్లాడాడు అనేది వచ్చినట్టే అనిపించింది అక్కడ. ఇక్కడ చిరంజీవి గారిని కానీ ఎవరిని అన్నట్టు కాదు కానీ ఆ విధంగా కనిపించింది బయట ఫ్లో అలా వెళ్ళిపోయింది అంతే. నాగేంద్ర గారు ఏంటి సార్ ఫుల్ స్టాప్ ఎక్కడ ఫైనల్గా ఏం చెప్తారు దీనికి సంబంధించి? నాకు తెలిసి ఫుల్ స్టాప్ బాలయ్య గారి చేతిలోనే ఉందని నేను అనుకుంటాను సార్. డ్రామా అనే విధంగానే చూసారు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఎట్లా చూస్తారు మీరు ఈ అంశం? అంటే ఇప్పుడు వినాయకరావు గారు చెప్పినట్టు కామినేని శ్రీనివాస్ గారు అసెంబ్లీలో అంశాన్ని లేవనెత్తినప్పుడు బాలకృష్ణ గారు దాని మీద గురించి వివరణ ఇస్తూ తనకి రీసెంట్గా తను కూడా అవమానం పాలయ్యాను అంటే ఎఫ్డిసి తయారు చేసిన లిస్టులో తన పేరు 9వ నెంబర్లో రావటం అనేది ఆయన చాలా హర్ట్ చేసింది. ఈ విషయమై అటు ఫిలిం ఛాంబర్ దృష్టికి తీసుకెళ్లారు, అక్కడ కూడా అసలు ఆ లిస్ట్ ప్రిపేర్ చేసింది ఎవరు అనేది ఆయన ప్రశ్నించడం జరిగింది. సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్ దృష్టికి కూడా ఆయన తీసుకెళ్లారు. ఈ అంశాన్ని ఆయన మాట్లాడుతూ పనిలో పనిగా కామినేని శ్రీనివాస్ గారు చేసిన వ్యాఖ్యల్ని ఆయన లేదు బలవంతం కాదు అనే ఆయన చెప్పారు. కాకపోతే ఆయన చెప్పడంలో తడబాటు గురైన కారణంగానే